ఉప్పల్ మేడిపల్లిలోని పిఎన్టీ కాలనీలో మనకి ఈరోజు 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ అపార్ట్మెంట్ మనకి టోటల్గా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్. ఈచ్ ఫ్లోర్కి కేవలం 2 ఫ్లాట్స్, అంటే టోటల్గా 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ 10 ఫ్లాట్స్లో ప్రెజెంట్ అయితే మనకు ఒక 6 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ అపార్ట్మెంట్ మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే మనం 3rd ఫ్లోర్లో అయితే ఉన్నాము. సో ఇదంతా మనకి కారిడార్ ఏరియా మనకి. సో వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు, అవుట్ సైడ్ వ్యూ. ఈ కాలనీ కూడా చాలా ఫ్యామిలీస్తో అయితే మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే చాలా బాగుంది కాలనీ కూడా. సో ప్రెజెంట్ అయితే మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1673 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది మనకి టోటల్గా. సో ఇదంతా మనకి లివింగ్ రూమ్ ఏరియా. సో లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదంతా మనకి లివింగ్ రూమ్ ఏరియా. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా. సో లివింగ్ రూమ్ పక్కనే మనకి ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ కిచెన్ ఫార్మాట్ విత్ బ్లాక్ గ్రానైట్స్తో చాలా అంటే చాలా బాగుంది మనకి కిచెన్ అయితే. సో కిచెన్తో పాటు మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియాలో కూడా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. సో ఇదే యూటిలిటీ ఏరియాకి మనకు ఒక గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి కిచెన్ ఏరియా. సో కిచెన్తో పాటు మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి డైనింగ్ స్పేస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్లాట్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో చాలా అంటే చాలా బాగుంది. ఈ అపార్ట్మెంట్ కూడా మనకి మెయిన్ రోడ్ నుంచి, ఏదైతే వరంగల్ హైవే ఉందో అక్కడ నుంచి మనకి 200 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. సో మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ వీ హ్యావ్. సో మంచి 2 విండోస్తో వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా. సో ఇదే బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే వాష్రూమ్లో మనకి మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో మనకి ఒక 1 మంత్లో వర్క్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అదంతా మనకి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ మాస్టర్ బెడ్రూమ్ వీ హ్యావ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఒక బాల్కనీ అండ్ ఆల్సో మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవైతే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. మంచి టైల్స్తో చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మనకి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇదే బెడ్రూమ్లో మనకి ఒక బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదంతా మనకి బాల్కనీ. సో అవుట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మనకి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. టోటల్ ఫ్యామిలీస్తో అయితే ఉంటుంది ఏరియా అయితే. ఇదంతా మనకి అవుట్ సైడ్ వ్యూ. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా మనకి ఇదంతా. సో చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే మనకి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్లో కూడా మనకి మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క బాత్రూంలో కూడా మనకి మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కామన్ వాష్రూమ్ పక్కనే ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ ద గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్లో మనకు ఒక విండో. సో వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ గెస్ట్ బెడ్రూమ్. అండ్ ఇదంతా మనకి డైనింగ్ స్పేస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి డ్రాయింగ్ ఏరియా కింద కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి లివింగ్ ఏరియా. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 1673 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇదంతా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇప్పుడు మనమైతే కారిడార్లో ఉన్నాము. ఇదంతా మనకి కారిడార్ ఏరియా. కారిడార్ కూడా మనకి చాలా అంటే చాలా బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ మనకి. వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. సో మనకి గ్రిల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది యూటిలిటీ ఏరియాలో. ఇదంతా మనకి కారిడార్ ఏరియా. సో ఇక్కడైతే స్టెప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. టోటల్గా ఇది మనకి 1615 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. అది ఇందాక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1673. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ 1615 స్క్వేర్ ఫీట్స్. సో ఇది మనకి
లివింగ్ ఏరియా అండ్ ఆల్సో ఇక్కడ మనకి పూజా గది ఇవ్వడం జరిగింది. పూజా గది పక్కన మనకి ఒక కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద కిచెన్. అండ్ కిచెన్ పక్కనే మనకు ఒక యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద యూటిలిటీ ఏరియా. అండ్ ఇదంతా మనకి డైనింగ్ స్పేస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద బాల్కనీ వీ హ్యావ్ ఇన్ ద నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ అవుట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ నుండి. సో సన్ కూడా మీరు ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లాట్స్ అయితే. సో మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది, 2 విండోస్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ప్రతి బాత్రూంలో కూడా మనకి మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో చాలా స్పేషియస్గా ఇది ఇవ్వడం జరిగింది వాష్రూమ్స్ కూడా. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ ఫస్ట్ బెడ్రూమ్. అండ్ ఫస్ట్ బెడ్రూమ్ పక్కనే మనకి ఇది సెకండ్ బెడ్రూమ్. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. షెల్ఫ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్. మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రతి బాత్రూంలో. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్లో మనకి ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్ ఇన్ ద సెకండ్ బెడ్రూమ్. ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్. మళ్ళీ మనమైతే డైనింగ్ స్పేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మనకి థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక విండో అండ్ విండోతో పాటు మనకి షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదే థర్డ్ బెడ్రూమ్లో మనకి ఇంకొక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద థర్డ్ బెడ్రూమ్. సో మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసి మనకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మనకి నార్త్ ఫేసింగ్ 1615 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ మనకి 1673 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. సో ఫ్లాట్ కన్స్ట్రక్షన్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ ఫ్లాట్స్లో ఇంటీరియర్ అండ్ కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకు ఓన్లీ 6 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో మెయిన్ రోడ్కి కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. మన అపార్ట్మెంట్ అయితే వరంగల్ హైవేకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక కారిడార్. ఇదంతా ఫ్లాట్ ఎంట్రీవే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇదంతా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక కారిడార్. 2 సెపరేట్ కారిడార్స్ అయితే మనకైతే వచ్చాయి. ప్రెజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, సీసీటీవీ సర్వైలెన్స్, జనరేటర్, వాచ్మెన్ రూమ్, వాటర్ విషయం కనుక చూసుకున్నట్లయితే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ అమ్యూనిటీస్తో పర్ స్క్వేర్ ఫీట్ 5200 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో ఇదే ప్రాపర్టీలో మనకి ఫ్లాట్ సైజుని బట్టి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మనకి 69 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఎస్ షేర్ ఉంటుంది. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్కి మనకి 66 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఎస్ షేర్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. సో మీరు పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. మొత్తం వర్క్ మెటీరియల్తో అయితే నిండిపోయింది. సో మనకి జస్ట్ ఒక 15 days to 1 monthలో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇందులో ఫ్లాట్స్ కొనుక్కొని ఇంటీరియర్ అండ్ వుడ్ వర్క్ కూడా చేయించుకుంటున్నారు. సో ఇది మనకి మెయిన్ రోడ్కి కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ అయితే. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వాస్తు ప్రకారంగా కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ అపార్ట్మెంట్ అయితే. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. మంచి ప్రైస్లో వస్తుంది మనకి 5200 per SFT. సో ఓన్లీ 6 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఇస్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.